బోటు ప్రమాదంపై 3 మెన్ కమిటీ నివేదిక గల్లంతైన 6 జాలర్లు మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది నిజ నిర్ధారణ కమిటీ. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించారు. కుటుంబ సభ్యుల ఆశలన్నీ ఆవిరైపోయాయి. మత్స్యకార గ్రామాల్లో విషాదం నెలకొంది. విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన 7 మత్స్యకారులు ఈ నెల 1న విశాఖ హార్బర్ నుంచి వేటకని బయలుదేరారు. 4న తిరిగి వస్తూ ఉంటే బోట్లో సాంకేతిక లోపం తలెత్తి సముద్రంలో ఆ బోటు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఒక్కరు ప్రాణాలతో బయటపడగా మిగిలిన 6 కూడా గల్లంతైపోయారు. కోస్ట్ గార్డుకు చెందిన 2 నౌకలు, 2 హెలికాప్టర్స్తో 4 రోజుల పాటు విస్తృతంగా గాలించినా ఫలితం లేకుండా పోయింది. 72 గంటలకు పైగా గడిచిన ఆచూకీ లభించకపోవడంతో వారు మరణించినట్లుగా భావిస్తున్నామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అక్కడ వాళ్ళందరూ కూడా ప్రమాదంలో చనిపోయి ఉంటారని చెప్పి భావించి, అలాగే కోస్ట్ గార్డ్ వాళ్ళు సెర్చింగ్లో మాకు ఎక్కడ కూడా ట్రేస్ కాలేదని చెప్పి కోస్ట్ గార్డ్ కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారం చేసుకుని 72 గంటల తర్వాత ఆ కుటుంబాలకి ఎవరైతే 7గురిలో ఒక అతను సేవ్ అయ్యాడు కాబట్టి మిగతా 6గురికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఆ కుటుంబాలకి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 5 లక్షలు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక 5 లక్షలు కలిపి 10 లక్షల రూపాయలు చెక్ వారికి అందించడం జరిగింది. మిగతాయి కూడా ఏదైతే బోటు నష్టపోయి ఉన్నారు కాబట్టి బోటు కానీ మిగతా ఆ కుటుంబాలను ఏ రకంగా మనం ఆదుకోవాలనే దానికోసం ప్రభుత్వ పరంగా వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కానీ వాళ్ళకి ఏ రకంగా మనం హెల్ప్ చేయొచ్చో అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. నిబంధనల ప్రకారం 3 మెన్ కమిటీ విచారణ ముగిసిందని ఆర్డీఓ దిలీప్ చక్రవర్తి తెలిపారు. 72 గంటలకు పైగా సెర్చ్ ఆపరేషన్ సాగిందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయల పరిహారం అందించినట్టు తెలిపారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. 3 మెన్ కమిటీలో సభ్యుడిగా ఉన్న ఆర్డీఓ మనతో పాటు ఉన్నారు. సార్, 3 మెన్ కమిటీ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసిందా, ఎలా ముందుకు వెళ్తుంది, ప్రొసీజర్ ఎలా ఉంది ఇప్పటివరకు? అంటే యాజ్ పర్ నామ్స్ 3 మెన్ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసాము. మీ అందరికీ తెలుసు, సబ్మిట్ చేసిన ప్రకారము కాంపెన్సేషన్ కూడా ఇమీడియట్గా ప్రభుత్వం అందించడానికి, స్పాట్లో అందించడానికి చర్య తీసుకుంది. అంటే ప్రధానంగా 6 ఆచూకీ ఇంకా లేదు, అంటే ఫర్దర్గా ఎలా ప్రొసీజర్ ఉండబోతుంది? అంటే టెంపరీగా 72 అవర్స్ అయిన తర్వాత కోస్ట్ గార్డు వాళ్ళ రూల్స్ ప్రకారం సస్పెండ్ చేసి మనకి నాట్ రైజ్ సర్టిఫికేట్ ఇస్తారు. దాన్ని బట్టి మనం 3 మెన్ కమిటీ రిపోర్ట్ ఇస్తాము. దాన్ని బట్టి ఇమీడియట్గా ప్రభుత్వం ఇచ్చిన గంటలోనే ఈ 10 లక్షలు ఒకరికి ఇవ్వడానికి సీఎంఆర్ఎఫ్ కింద 5 లక్షలు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుండి 5 lakhs ఇమీడియట్గా స్పాట్లోనే 3 మెన్ కమిటీ రిపోర్ట్ వచ్చిన కోస్ట్ గార్డు నుండి వచ్చిన గంటలోనే ప్రభుత్వం అరేంజ్ చేసి అందించడం జరిగింది గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా. కాబట్టి ప్రభుత్వం స్పాట్లో డెసిషన్ తీసుకొని ఇవ్వడం జరిగిందని అయిపోయింది. ప్రొసీజర్ అయిపోయింది. మిగతాది ఏమైనా ఉంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు నేను తగ్గితే చర్య తీసుకుంటాను. ఇప్పుడు వరకు ట్రేస్ కాలేదు కాబట్టి దానికి ఎలా అంటే నాట్ రేస్డ్, ఇప్పుడు టిల్ ఆఫ్టర్ 72 hours ఆఫ్ సెర్చింగ్ నాట్ రేస్డ్ అని చెప్పి వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. దాన్ని బట్టి మనము ఈ ఏదైతే పరిహారం ఇచ్చామో బాధిత కుటుంబాలకి ఇవ్వడానికి ప్రభుత్వం ఇచ్చిన గంటలోనే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి మీదుగా ఇవ్వడం జరిగింది. తర్వాత పునరావాసం కానీ లేకపోతే ఇంకేదైనా ఇవ్వాలంటే వాళ్ళకి బాధిత కుటుంబాలకి ఏమైనా హెల్ప్ చేయాల్సింది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అయింది. థ్యాంక్ యూ. సో అది ఓవరాల్గా ఈ 6 మత్స్యకారులు ఎవరైతే గల్లందారో వాళ్ళందరూ కూడా ఇక ఆచూకీ లేదు అన్న ఒక రిపోర్ట్ను సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది ప్రత్యేకంగా 3 మెన్ కమిటీకి సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసిన తర్వాత వీళ్ళు ఫర్దర్గా ప్రొసీడింగ్స్ అనేది ఫాలోఅప్ చేశారు. అయితే వీళ్ళు 3 మెన్ కమిటీ అంటే ఆర్డీఓ, ఏసీబీతో పాటు ఫిషరీస్ ఏడీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే ప్రభుత్వం తక్షణమే స్పందించింది. 10 లక్షల రూపాయల చెక్కులను బాధిత కుటుంబాలకు అందించింది. ఫర్దర్గా పునరావాస చర్యలు ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెడుతుందని ఆర్డీఓ చెప్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా, TV9 విశాఖపట్నం.